ఓం శ్రీ గురుభ్యో నమః. అనేది కావాల్సి ఉంది. ముఖ్యంగా ఈ ధైర్య ప్రసాదం అనేది ఎలా ఆధ్యాత్మిక పరంగా మనం భయం సహజమైన భావోద్వేగ అనుకోని మార్పులు అన్నిలో అలజడి రేపుతాయి. ఆశగా చూస్తుంది. అయినా భయపడవద్దు. నేనున్నాననే నిశ్శబ్ద వాగ్దానమే అభయహస్త మూలార్థం. సమస్త దేవతా ప్రతిమల్లో కనిపించే ఈ హస్త ముద్ర మానవ జాతికి ధైర్య ప్రసాదం. మనసులో భయం ఉన్నప్పుడు జ్ఞానదీపం వెలగాంతి పెరుగుతుంది. అభయహస్తం మనకి నేర్పేది ఏమిటంటే, దేవుడి సాన్నిధ్యం అనుభవించినప్పుడు జీవితంలో భయానికి చోటుండదని. దైవాన్ని నమ్మడం అంటే మనలోని అంతర్యామిని గుర్తించడం. ఆ నమ్మకం ఎక్కడ ఉంటుందో అక్కడ ధైర్యం, శాంతి నిలుస్తాయి. అభయహస్తం అనేది కేవలం ఒక చేతి సంకేతం కాదు, ఇది వేల ఏళ్ల ఆధ్యాత్మిక అనుభవానికి ప్రతిరూపం. దైవం అందిస్తున్న భరోసా అభయహస్తం మనకు 3 మార్గాలు చూపుతుంది. సమస్యల నుంచి పారిపోవద్దంటుంది ధైర్య మార్గం. భయం కలిగినప్పుడు శ్వాస, మనసు, దైవనామాలపై దృష్టి పెట్టమంటుంది. పరమార్థం ఉన్న చోట దైవ కృప ఎల్లప్పుడూ ఉంటుంది అంటుంది ధర్మ మార్గం. మరి మన ప్రయాణానికి దైవ రక్షణ ఎప్పుడూ తోడుంటుందని అభయహస్తం మనకు గుర్తు చేస్తుంది. దాన్ని హృదయంలో ఉంచుకుని ముందుకు సాగినప్పుడు జీవితం ఎన్ని సవాళ్లు విసిరినా మనసు నిలకడగా, ధైర్యంగా, ప్రశాంతంగా వాటిని ఎదుర్కొంటుంది. అలాగే మన చేతులు అభయహస్తాలు కావాలి. దేవుడి అభయహస్తం తాలూకు ధైర్యాన్ని అనుభవించిన తరువాత మనము ఇతరులకు ఆ గుండె నిబ్బరం, ఆశ, ప్రేమ ఇవ్వగలగాలి. చిన్నప్పటి నుంచి చీకటి భయం నుంచి పెద్దయ్యాక బాధ్యతల భయం ఎన్నో రకాల ఆందోళనలను అనుభవిస్తుంది. ఆధునిక మానసిక శాస్త్రం ప్రకారం చూసినా కూడా భయం తగ్గేది 2 సందర్భాల్లోనే. అవేంటో చూద్దాం. రక్షణ ఉందన్న నమ్మకం కలిగినప్పుడు, తనలో శక్తి నమ్మినప్పుడు. ఈ రెండింటిని ఇచ్చేదే అభయహస్తం. భగవంతుడి చేతి ముద్ర అభయహస్తం. భయం తాత్కాలికం, పరమాత్ముడి ప్రేమ శాశ్వతం. జీవితంలో భయం కలిగినప్పుడల్లా ఆ దివ్య విశ్వాసాన్ని మళ్ళీ ఓసారి స్మరించుకుంటే మన జీవితం వెలుగు వైపు నడుస్తుంది. పురాణ గ్రంథాలు అభయహస్తాన్ని గురించి అనేక సందర్భాల్లో ప్రస్తావించాయి. హనుమంతుడు సముద్రాన్ని దాటబోతున్నప్పుడు రాముడి అభయముద్ర ఆయనకు అపార శక్తినిచ్చింది. మరి దుర్గాదేవి అభయహస్తం భక్తులకు శత్రువుల నుంచి మాత్రమే కాదు, అంతర్లోక అజ్ఞానాల నుంచి కూడా, భయం నుంచి కూడా రక్షణనిస్తుందని నమ్మకం. భయం ఉన్నప్పుడు మనిషి ఏది స్పష్టంగా ఆలోచించలేడు. అలాంటి స్థితిలో కన్నీరు పెట్టుకున్న వారికి ధైర్యం చెప్పడం, నిస్సహాయులకు చేయూత ఇవ్వటం, దారి తెలియక కొట్టుమిట్ట ఆడుతున్న వారికి మార్గదర్శనం చేయడం, వీటి ద్వారా ఆ భయం ఇవ్వాల్సిన బాధ్యత సాటి మనిషిదే. దైవం మనకిచ్చిన ధైర్యం మన ద్వారా ప్రపంచానికి చేరాలి. భయాన్ని తొలగించడం కాదు, భయం దరిదాపుల్లోకి రాకుండా ఉండే విధంగా పడాలి అనేదే ఈ భగవంతుడి రూపాల్లో అభయహస్తం ముద్ర యొక్క పరిపూర్ణత, అర్థం. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.